మొదటి నుంచి కూడా కేవలం హైందవుడు మాత్రమే సెక్యులర్ అనేటువంటి పదాన్ని కేవలం హైందవుల మీద రుద్దినందుకేనా? సార్ ఒకటే అండి, ఇక్కడ సినిమా పాటలు గతంలో కూడా వచ్చాయి. మీకు కాదని చెప్పాల, ఖడ్గంలో మూవీలో ఒక సాంగ్ ఉంది, గోవిందా గోవిందా, జూబ్లీస్, ఫ్లాట్స్, నువ్వు బంగ్లాలు, ఇవన్నీ కామన్. గోవిందా గోవింద అనేది మేము పాటలు వాడుకుంటారు, గోవిందా గోవింద సినిమా పేర్లు వస్తాయి, ఇవన్నీ మేము మాట్లాడాలా. కేవలం దేవుని పాటని యాసిడీస్ దించాడు, అదే సమస్య ఇక్కడ. శ్రీనివాస గోవిందా అని తీసుకొచ్చి యాసిడీస్ దించాడు. గోవిందా గోవింద అనడం వేరు, ఆ సాంగ్ ని, ఆ ట్యూన్ ని, ఆ లిరిక్ ని అలాగే తీసుకొచ్చి దించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. గతంలో కూడా వచ్చాయి, కానీ ఇలాంటి రాలేదు ఎప్పుడు. ఇలాంటి ట్యూన్లు ఎప్పుడు రాలేదు. వచ్చాయి గతంలో కూడా, వెంకటేశ్వర స్వామి మీద పాటలు, ర్యాప్ సాంగ్ పాటలు పాడారు. బట్ ఇలాంటివంటే గోవిందాన్ని పాడారు కానీ, బట్ ఇంత కాపీడ్, డైరెక్ట్ కాపీడ్ చేయలేదు వాళ్ళు. అంటే ఎక్కడో ఒక లింక్ లో తీసుకొని గోవిందా గోవింద అనడము, గోవింద మహాన్, అది వేరు. అంటే అది గోవింద అనే హక్కు ఎవరికైనా ఉంది, కానీ దేవుని పాటను కాపీ చేయడం కరెక్ట్ కాదు. దేవుని పాటని, యాసిడిస్ పాటని కాపీ చేసి దాన్ని పేస్ట్ చేయడం అని దాన్ని ఒప్పుకోవట్లేదు మేము. అంటే వీళ్ళు ఎలా అయిపోయిందంటే సార్, హిందూ మతం మీద వీళ్ళు ఏం చేస్తారులే, ఎవరు అడిగేవాళ్ళే, ఏముంది, అన్ని 190 గుళ్ళు ఉన్నాయి, ఎవరు మాట్లాడతారులే, ఏదో గుడి మీద పడతారులే అని అనేసి. నేను అందుకే పవన్ కళ్యాణ్ గారు చాలా ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే, గత ప్రభుత్వంలో ఇవన్నీ చూసిన అవినీతులు, అరాచకాలు చూసి మొన్న తిరుమల ఇష్యూలో సీరియస్ గా చెప్పారు, హిందూ మతం ధర్మం కాపాడడానికి సనాతన ధర్మం వస్తే నేనున్నాను అనేసి. ఆయన సనాతన ధర్మం ఎత్తుకున్నప్పటి నుంచి తమిళనాడులో ఈ స్టాలిన్ ప్రభుత్వంలో ఆయన వ్యక్తిగతంగా దాడి చేయడం ప్రయత్నించి మానేసి, సోషల్ మీడియాలో, టీవీల్లో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడించడం, ఇవన్నీ చేస్తున్నారు. చాలా రకరకాలు చూస్తున్నాము. ఇప్పుడు ఏకంగా సినిమా తీశారు. ఈ సినిమాని ఎలాగైనా ఆపాలనే ప్రయత్నం జనసేన పార్టీ అయితే సీరియస్ గా తీసుకుంటుంది. ఖచ్చితంగా దీనిపైన మా అధ్యక్షులు కూడా మాట్లాడబోతున్నాం రేపు. ఆయనకు కూడా, ఆయన దృష్టిలో కూడా పెట్టాము. 100% ఈ పాట అయితే తీపిచ్చే ప్రయత్నం చేస్తాము. దీన్ని చివరిగా కావాలి. భవిష్యత్తులో ఇంకోసారి ఎవరు కూడా సరే వెంకటేశ్వర స్వామితో మనం సినిమాలు తీయాలన్నా, వెంకటేశ్వర స్వామిని కించపరచాలన్నా, వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతీశాలన్నా, మతద్వేషాల చేయాలి, మతద్వేషాలు చేసి గొడవ పెట్టాలని ప్రయత్నించినా వాళ్ళపైన సివియర్ యాక్షన్ తీసుకుంటే, దాదాపు కేసులే కాదు, ఒక 50-60 కోట్లు వసూలు చేయాలి వాళ్ళ దగ్గర. ఇప్పుడు ఒక 50-60 కోట్లు డిఫర్మేషన్ చేసి కోర్టులో కేసు వేసి వసూలు చేస్తే జీవితంలో ఇంకోటి సినిమాలు తీయడం ఇట్లాంటివి భయపడతాడు. ఒరే బాబు, మనం వచ్చేది 10 కోట్లు 20 కోట్ల సినిమాకి, వీళ్ళకి 50 కోట్లు ఆడిద్దాం అనేసి ఆ రేంజ్ లో భయపెడితే తప్ప వీళ్ళెవరు హిందూ మతం మీద దాడి చేయడం మానేస్తారు. ఎందుకైపోయిందంటే, వాళ్ళు పక్క క్రిస్టియానిటీ సంబంధించిన వ్యక్తులు సినిమా తీశారు, దానికి సంబంధించిన టీం ఆ సాంగ్ టీం అంతా కూడా క్రిస్టియానిటీ సంబంధించిన వాళ్ళే. వాళ్ళందరూ కూడా మీకు ఉదాహరణ చెప్తా, లైన్లో ఉండండి. నేను ప్రాక్టికల్, ఎందుకంటే మన ఊరికే ఏది మాట్లాడవాళ్ళు. మ్యూజిక్ కంపోజ్డ్ బై, అరేంజ్డ్ బై ఆఫ్రో, అతని పేరు ఆఫ్రో. లిరిక్స్ బై కెలితి, సింగర్ బై ఆఫ్రో, సాంగ్ రైటర్ బై ఆఫ్రో. అంతే, ఆల్మోస్ట్ వాళ్ళంతా వాళ్ళే ఉన్నారు. అంటే ఇంకో అతను గిటారు జోసఫ్ విజయ్, ఎవరు రకరకాలుగా. అంతే, వీళ్ళందరూ ఒక టోటల్ మొత్తం అంతా కలిసి, మాకంటే అనిపిస్తుంది వీళ్ళంతా కలిసి వెంకటేశ్వర కించపరచడానికి ఈ పాట చేశారేమో అంటే తీసుకుంటున్నాం. దీని మీద రేపు మోస్ట్లీ కేసు కట్టే అవకాశం ఉన్నాయి. టీటీడీ చైర్మన్ గారితో కూడా మాట్లాడాము, సీరియస్ గా తీసుకున్నారు. చూద్దాం రేపటికంతా దీని మీద అప్డేట్ వస్తున్నారు, చూడాల్సిన అవసరం అయితే. కిరణ్ గారు, ఇంతకు ముందే పవన్ కళ్యాణ్ గారు అసలు నా ధర్మం జోలికి నేను అన్ని ధర్మాలను రెస్పెక్ట్ చేస్తా, కానీ నా ధర్మం జోలికి రావద్దు అని చెప్పేసి చాలా సున్నితంగా, చాలా హార్ష్ గా కూడా ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈ స్టాలిన్ కి కావచ్చు, ఆయన కొడుకు కావచ్చు, ఇద్దరికి కలిపి. అదే కాకుండా స్పెషల్గా పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ టైమ్స్లో ఆయన చాతుర్మాస దీక్షలో ఉన్నప్పుడు కూడా అన్ని సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలకు వెళ్ళి స్వయంగా ఆయనే అక్కడుండి దగ్గరుండి మరి పూజలు చేయడం లాంటిది జరిగింది. అంటే సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు నేను ఎంత దూరమైనా వస్తాను అని చెప్పకనే చెప్పారు. తమిళనాట కూడా ఆయన వెళ్ళి, అయినప్పటికీ కూడా భయం లేకుండా ఇలాంటివన్నీ చేయడం అని అంటే రాజకీయ కోణంలో మనం ఎలా చూడాలి ఇలాంటి వాటిని? స్పెషల్గా హైందవుల మీద జరుగుతున్న దాడి కింద దీన్ని రాజకీయం చేయాల్సిన అవసరం అయితే లేదు బేసిక్ గా. కానీ రాజకీయం లేకపోతే జరగదు. ఇది రాజకీయంగా చేసే విధంగా కనిపిస్తుంది. మేము అంటే దేవుని, హైందవ సంస్థలు, హిందూ మతాలు ఇవన్నీ కూడా రావాలి బయటకు అవసరం వస్తారు. ఎంతసేపు మనము అవి చేయడం, ఇట్లాంటి బయటకు వచ్చి హిందూ సంఘాలు బయటకు వచ్చి మాట్లాడితే దీనిపైన రాజకీయంగా మనం ఏమైనా చేయొచ్చు. ఎందుకంటే ఈ పాట వల్ల, ఈ సినిమా వల్ల ఏమైనా మాకు, ఈ పాట వల్ల అయితే హిందువుల మనోభావాలు దెబ్బతిన్నప్పుడు దీనిపైన మాట్లాడాల్సిన అవసరం అన్ని రాజకీయ పార్టీలకు ఉంది, అన్ని హిందూ సంఘాలకు ఉంది. ముందుగా మా పవన్ కళ్యాణ్ గారి పార్టీలో మేము ఉన్నాం కాబట్టి మేము స్పందించాల్సిన అవసరం ఉంది. ఆ సమస్య కూడా మా దగ్గరికి వచ్చింది కాబట్టి మేము మాట్లాడాము. కాబట్టి మనం ఏం చేయాలంటే, ముందుగా రాజకీయ పార్టీలు
కూడా ఈ ఒక ఇష్యూని సీరియస్ గా తీసుకోవాలి. ప్రతి సంఘాలు, ప్రతి ఒక్కరు నిద్రలేసి ఆ పాట ఎవరైతే వింటారో ప్రతి ఒక్కరి ఇంట్లో ఆ పాట అయితే వినబడుతుంది, వింటుంటారు. వాళ్ళందరూ కూడా దీనిపైన సోషల్ మీడియా వేదిక కావచ్చు, ఫేస్బుక్, ట్విట్టర్, రకరకాల వేదికల్లో మీరందరూ కూడా బ్యాన్, సినిమా డీడీ లెవెల్ బ్యాన్ అని చెప్పి, ఆ సాంగ్ బ్యాన్ అని చెప్పి మనం అంతా ట్రోల్ చేస్తే కానీ